హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఎర్లీ మార్నింగే డైలీ లేస్తాను. అందరూ బ్లాగ్ తీయండి అని కామెంట్ చేస్తున్నారు. అందుకని ఈరోజు బ్లాగ్ తీద్దామని డిసైడ్ అయిపోయానండి. ఎర్లీ మార్నింగ్ నేను డైలీ 5కి 4:30కి మాత్రం కన్ఫామ్గా లేస్తాను ఫ్రెండ్స్. బాబుని స్కూల్కి రెడీ చేయాలి కదా, వంట మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ లేస్తాను. పనులు ఉంటాయి కాబట్టి లేస్తాను. 5 అయిందండి, ఎర్లీ మార్నింగ్ లేసాను ఫ్రెండ్స్. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగే లేచాను కదా, డైలీ మా తేజ అంటాడు బాగా చలిగా ఉంది కదా, చలిమంట వేసుకుందాం అని అంటాడు. ఈరోజు వేద్దాం అనుకున్నాను. డైలీ అడుగుతాడండి, కానీ బయటికి పంపించట్లేదు. బాగా వాతావరణం చల్లగా ఉందని చెప్పి ఈరోజు చలిమంట వేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు. వాడు ఇంకా లేవలేదు, నిద్రపోతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి బయట అంతా చీకటిగా ఉంది. ఎర్లీ మార్నింగ్ చలిగా చీకటిగా ఉంది. పొలాలు ఉన్నాయి కదండి, ఇంకా మా ఇంటి దగ్గర చలి ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఉదయాన్నే ఊడవాలి ఫ్రెండ్స్, అందుకని ఊడుస్తున్నాను బయట. ఆఫ్ చేసానండి, చేశాను. చూడండి, చలిమంట వేయడానికి పుల్లలైతే రాత్రే తెచ్చుకున్నాడు. ఇది తీసుకురా. తేజ ఇక్కడ తీసుకొచ్చు. డైలీ అడుగుతున్నాడండి చలిమంట వేసుకుందామని చెప్పేసి. నేనే వద్దంటున్నాను. బయటికి వస్తే బాగా కూల్గా ఉంటుంది కదా వాతావరణం, జలుబు చేసిద్దని చెప్పేసి నేను వద్దంటున్నాను. ఈరోజు మాత్రం కన్ఫామ్గా వేయాల్సిందే అని చెప్పాడు. మా వాడైతే బయట చలిమంట కోసం నైటే పుల్లలు మొత్తం తీసి పెట్టుకున్నాడు ఫ్రెండ్స్. గ్యాదర్ చేసి పెట్టుకున్నాడు, ఒక చాట వేశాడు. డైలీ అడుగుతున్నాడండి, నేను వద్దంటున్నాను. ఈరోజు మాత్రం కన్ఫామ్గా వేయాల్సిందే అని చెప్పాడు. బయట చలిమంటకి అన్నీ రెడీ చేస్తున్నాడు. నేనైతే ఊడ్చి ముందు లెగవగానే వేడి టీ పెట్టుకొని తాగుతానండి. అవి తాగిన తర్వాత ఏ పనులైనా చేసుకుంటాను. చూడండి, టీ మరిగిపోతున్నాయి బాగా. అవి తాగిన తర్వాత నేను ఏ పనైనా చేస్తాను ఫ్రెండ్స్. టీ తాగకపోతే నాకైతే ఫుల్ హెడ్ఏక్ వస్తుంది. మా వాడు పిలుస్తున్నాడు, టీ తాగుతూ చలిమంట వేసుకుందా. రండి ఫ్రెండ్స్, వేడి టీ తాగుదాం రండి. చూడండి, ఇట్లా న్యాచురల్గా పెట్టేసుకొని నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే తాగుతాను ఫ్రెండ్స్. నా టీ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు చలిమంట దగ్గరికి వెళ్దాం. నాకు మంట వేయడం సరిగా రావట్లేదు అని అన్నాడు. వెళ్ళేసి దాన్ని పనిచేద్దాం. చలిమంట మంచి చలిలో చలిమంట వేసుకొని వేడి టీ అన్న కాఫీ అన్న పెట్టుకొని తాగామనుకోండి, చాలా బాగుంటుంది. అన్నీ సిద్ధం చేశాడు.
సరే కూర్చో. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్. పెద్దగంట్రా హాయ్ ఫ్రెండ్స్ అని సమాధానం చెప్తానండి. చలిమంట కోసం రోజు చలిమంట అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈరోజు కుదిరింది. చూడండి చెత్త చెత్త పేపర్స్ మొత్తం తీసుకొచ్చి పుల్లల మీద వేస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ బాగా చలిగా ఉన్నప్పుడు ఇలాంటి చలిమంట వేసుకుంటే మాత్రం వెచ్చగా బాగుంటుందండి. ఏమయ్యో చూడండి, మీరు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి బాగా చలిమంట వేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను ఈరోజు. అది మా వాడు ఒకటే గొడవ అండి. పిల్లలు మొత్తం నైటే తీసుకొచ్చి పెట్టాడు, ఏరుకొని వచ్చి పెట్టాడు. రేపు ఉదయాన్నే నన్ను లేపాలి 5కి చలిమంట వేసుకోవాలని చెప్పేసి. అడుగుచ్చు. ఎర్లీ మార్నింగ్ లేసి మంచి టీ పెట్టేసుకొని తాగాను. హాయిగా వెచ్చగా ఉందండి. బయటేమో చలిగా ఉంది. వాతావరణం చాలా కూల్గా ఉంది. అటు ఇటు లేక ఓకే ఫ్రెండ్స్, చలిమంట మాత్రం భలే ఉంది. వెచ్చగా అసలు. కాలుతున్నాయి చూడండి, బాగా ఎండిన పుల్లలండి, అందుకని భలే కాలిపోతున్నాయి. చలిమంటకి ఇలాంటి పుల్లలు అయితే అసలు ఇంకా మనం పెట్టాల్సిన పని లేదండి మంట. మేమైతే ఈరోజు ఉదయాన్నే చలిమంట వేసుకున్నాం ఫ్రెండ్స్. మా ఏరియాలో చలి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటారా, పక్కన చుట్టూ పొలాలు ఉంటాయి, అందుకని చలి ఎక్కువగా ఉంటుంది. చూడండి చలిమంట, మా చిన్ని చలిమంట ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగ్ చలిలో వెచ్చగా బాగుందండి. బయటేమో కూల్ వాతావరణం, వెచ్చగా ఇంటి ముందు చలిమంట. వేడి టీయో కాఫీనో తాగితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి పుల్లలు ఎంతగా బాగా ఎండిపోయాయండి, అందుకనే ఇంత బాగా చక్కగా కాలుతున్నాయి. ఇలా మీరు కూడా చలిమంట వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇది ఈ మంత్ ఎండింగ్ వరకే చలి ఉంటుంది, లేకపోతే ఫెస్టివల్ అయిపోయిన దాకా చలి ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మేమైతే చలిమంట వేసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి చలిమంట వేసుకొని ఉదయాన్నే ఎందుకు చలిమంట వేసుకోవాలనిపించింది, అందుకని చలిమంట వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాము. వేడి చలిలో చలిమంట వేసుకొని వేడి టీయో కాఫీనో తాగామనుకోండి సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేను మార్నింగ్ లేవగానే టీయో కాఫీనో పెట్టుకొని తాగిన తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే చలిమంట కాచుకుంటూ ఎంజాయ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. టీ కావాలన్నాడు,
కోపం వచ్చేసి గ్లాస్ అంతే పొయ్యి మీద పెట్టేశాను. చల్లగా నేను తాగనని చెప్పాడు. గ్లాస్ పొయ్యి మీద పెట్టేశాను. ఇంకంతే ఇస్తా ఇప్పుడు. చూడండి, మా చెల్లెలైతే పండు మిరపకాయలు పంపించింది ఫ్రెండ్స్. పండు మిరపకాయలు పంపించింది. చిట్టి కాకరకాయలు, తెల్ల కాకరకాయలు, చిట్టి కాకరకాయలు అండి. చూడండి ఎంత బాగున్నాయో, లేతగా ఉంటాయండి. ఇందులో మనకి విత్తనాలు అనేవి కనిపించవు. ఇలా కాకరకాయలు నూనెలో వేయించుకొని ఎల్లిపాయ కారం చల్లుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎన్ని పంపించిందో. అంటే ఇవి చెట్టు, వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది, చెట్టు కాకరకాయలు పంపించింది. చూడండి, ఈ కాకరకాయలు నేను కుకింగ్ వీడియోలో చేసి పెడతాను మీకు. చూడండి, కాకరకాయలు అయితే లేతగా బాగున్నాయి. చాలా బాగున్నాయండి. ఇలానే కాకరకాయలు వేయించి తినేస్తే మాత్రం చాలా బాగుంటుంది. పండు మిరపకాయలు ఫ్రెండ్స్, పండు మిరపకాయలు పచ్చడి చేసుకొని తింటే, ఈ పండు మిరపకాయలు పచ్చడి రేపు చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, చేలో ఇవి కాయలు. పండు మిరపకాయల పచ్చడి రేపు చేద్దాం అనుకున్నాను. రేపు చేస్తాను. ఈరోజు టైం కుదరదు కాబట్టి రేపు చేస్తాను. ఈరోజు ఆల్రెడీ మనం ముందుగానే ప్లానింగ్ చేసుకొని ఉంటాము. రేపు కర్రీ ఏం చేసుకోవాలని చెప్పి ముందుగానే ప్రతి ఆడవాళ్ళు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. నేనైతే ఈరోజు జారుడు పప్పును ఈ చిట్టి తెల్ల కాకరకాయ కారం చేస్తానండి. అది నేను ఈ వీడియోలో పెట్టాను, కుకింగ్ వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, కోడి తన పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఆ పిల్లల కోసం కోడి అరుస్తూ ఉందండి. అది అరిస్తే పిల్లలు ఎక్కడున్నా వస్తాయని చెప్పేసి. చూడండి, మూగజీవాలకు కూడా ఎంత తెలివో ఫ్రెండ్స్. రాత్రి అన్నం మిగిలిపోయింది. మా తేజ అక్కడ పెట్టేసి వచ్చాడు. ఏదైనా ఆ పక్షులైనా, కుక్కలైనా, ఏ కోళ్ళైనా తింటారని చెప్పేసి అక్కడ పెట్టేశాడు. అలా ఇంట్లో వేస్ట్గా అన్నం మిగిలింది అనుకోండి, అలా పెట్టేస్తే ఏవైనా కానీ, పక్షులైనా కానీ, ఏ మూగజీవాలైనా కానీ కడుపు నిండా తింటాయండి. వేస్ట్గా పడేయకండి ఎవరు. కోడి పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోయాయండి. వాటి కోసం తల్లి అరుస్తూ ఉంది. చూడండి ఎంత బాగా తింటుందో కోడి. చూడండి, ఎర్లీ మార్నింగ్ మా ఇంటి ముందు వాతావరణం అయితే ఇలా ఉంటుందండి. ఇలా ఉంటుంది. మొత్తం మంచు పొరలతో కప్పేసిందండి. మాకు రోడ్డు దగ్గరగానే ఉంటుంది. ఇది రోడ్డు అండి. మొత్తం మంచు పొరలతో కప్పేసిందండి. వాతావరణం అయితే చాలా బాగుంటుంది. కోడి పాపం వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇదండి మా ఇంటి ముందు ఎలా ఉందో చూడండి. ఎర్లీ మార్నింగ్ చాలా పనులు ఉంటాయి ఫ్రెండ్స్. బిజీగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి అన్నీ ప్రిపేర్ చేసుకోండి, అన్ని పనులు చేసుకొని స్కూల్కి పంపించాలి. అండ్ నేనైతే రైస్ కూడా వండేసాను, రైస్ కుక్కర్లో పెట్టేశాను. పప్పు చేస్తున్నాను, జారెడు పప్పు చేస్తున్నాను, వట్టిపప్పు. ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయంట. ఫుల్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను ఫాస్ట్గా వెళ్ళాలి అని ఒకటే గొడవ. చూడండి, దోశ పిండిలో నేను ఉల్లిగడ్డ ముక్కలు కోసి వేసాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కారపట్లు సూపర్గా ఉంటాయండి. కారం అట్లు వేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. కొంచెం కారం కూడా వేస్తున్నానండి. ఫ్యాట్ కొనిపించమని అస్సలు భలే గొడవ పెట్టాడు ఫ్రెండ్స్. ఫ్యాట్ కొనిపించు, నేను ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పేసి. ఇందులో సాల్ట్ వేసాను, ఉల్లిగడ్డ ముక్కలు, కారం వేసానండి. వాటర్ పోసేసి కొంచెం
పల్చగా కలుపుకుంటే బాగుంటుంది పిండి. పిండిని అయితే పలుచగా కలుపుకొని ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని దోశ వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. నేను ఈరోజు టిఫిన్కి అదే చేస్తున్నాను. ఉల్లిగడ్డ ముక్కలను మా ఏరియాలో ఘాటైన మిర్చితో ఎండుమిరపకాయల కారం వేసానండి. చూడండి, దోశ పిండి అయితే ఇలా జారుగా కలుపుకున్నాను. టిఫిన్ అయ్యి ఒకటే గొడవ. అవతల పొయ్యి మీద పప్పు పెట్టాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించేసి బ్లాగ్స్ ఏముంటాయండి, బ్లాగ్స్ అయితే ఇంకా ఇంట్లో డైలీ చేసే పనులే ఉంటాయి బ్లాగ్స్. అదే అందరూ అడుగుతున్నారు కాబట్టి బ్లాగ్స్ తీయడానికి ఈరోజు సిద్ధమైపోయాను. కారపట్లు చాలా బాగుంటాయండి. నేను జారుడు పప్పు చేస్తున్నాను పాతకాలం స్టైల్లో. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది కుకింగ్ వీడియోలో మీకు పెడతాను, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. జారుడు పప్పు, తెల్ల చిట్టి కాకరకాయలు ఆ రెండు చేసి పెడతాను. చాలా రుచిగా ఉంటుంది. చూడండి, రైస్ వండేసాను, పప్పు కూడా రెడీ అయితే బాక్స్ పెట్టేసి వదిలిపెట్టేసేయడమే వాడిని. వేడిగా ఉదయాన్నే కారం అట్లు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కారపట్లు చాలా బాగుంటాయి. అసలు డైలీ చలిమంట వేసుకోవాలని ఒకటే గొడవ అండి ఈరోజు. అందుకని ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 5కి లేచి వాడిని కూడా లేపాను. వాడే పుల్లలు రాత్రి మొత్తం తీసుకొచ్చి చలిమంట వేసుకున్నాను హ్యాపీగా. నేనైతే వేడి ఆ చలిమంటలో వేడి టీ కూడా పెట్టేసుకొని తాగాను. ఫ్యాట్ కొనిపించమని ఒకటే గొడవండి. ఫ్యాట్ ఇప్పుడు వద్దు, మనీలు ఇవ్వని చెప్పినా కానీ వినలేదు. గొడవ పడి మరీ ఫ్యాట్ కొనుక్కొచ్చుకున్నాడు. తేజ, ఫ్యాట్ తీసుకురా. ఏ ఫ్యాట్ తీసుకున్నావు? వారికి ఇష్టమైన ఫ్యాట్ కొనుక్కొచ్చుకున్నాడు. వెళ్ళి మనీ ఇస్తే వెళ్ళి ఈ ఫ్యాట్ తీసుకున్నాడు. ఎగ్జామ్స్ రాయాలంట, ఫస్ట్ ఎగ్జామ్ ఈరోజు. ఒకటే హడావిడి, మ్యాథ్స్ ఎగ్జామ్. ఈ ఫ్యాట్ అయితే ఇష్టంగా తీసుకొచ్చుకున్నాడండి. చూయించు, ఫ్యాట్ తీసుకొచ్చుకున్నాడు ఎగ్జామ్ రాయాలని చెప్పేసి. పెట్టేసుకో, ఫాస్ట్గా టిఫిన్ చేయి, నేను తినేసి మాత్రం వెళ్ళి నేను ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలని ఒకటే గొడవండి. ఇంకా మంచి బ్లాగ్స్ వస్తాయి ఫ్రెండ్స్. డైలీ వాచ్ చేయండి, మిస్ అవ్వకుండా. నేను బ్లాగ్స్ వెరైటీగా తీస్తాను.
రోజుకొక కొత్త రకంగా తీస్తాను. మా ఇంటి ముందు పొలాలు అయితే చాలా చాలా ఉన్నాయి. పక్షులైనా కానీ మంచి మంచి చిన్న చిన్న పక్షి గుళ్ళు ఉన్నాయి. ఉదయాన్నే ఆ పక్షుల కూతలు అయితే చెవులకు వినడానికి వినసొంపుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. అవి మొత్తం మీకు బ్లాగ్స్లో తీసి పెడతాను. మా ఏరియాలో ముగ్గులు కూడా బాగా వేస్తారు, సంక్రాంతి ముగ్గులు. అవి కూడా బ్లాగ్స్ ఈరోజు తీద్దాం అనుకున్నా సంక్రాంతి ముగ్గులు. ఫస్ట్ బ్లాగ్ కాబట్టి నేను తీయలేదు. నా ఫస్ట్ బ్లాగ్ చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. కారం అట్లయితే వేసాను. కారపొడి కొంచెమే ఉందండి. ఇది వేసుకొని తింటాడు, లేకపోతే ఇష్టం లేకపోతే మామూలు తింటాడు ఒట్టిదే. చూడండి, వేడి వేడిగా కారపట్లయితే రెడీ అయిపోయాయి. చాలా చాలా బాగుంటాయండి కారపట్లు. మీరు కూడా ట్రై చేయండి. కారపొడి వేసాను ఇందులో. అది కాలిద్ది. చూడండి, ఎగ్జామ్కి వెళ్ళాలని చెప్పి ఫాస్ట్గా తినేస్తున్నాడు. ఇది తిని వెళ్ళి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలంట. ఏం ఎగ్జామ్? మ్యాథ్స్ ఎగ్జామ్ రాయాలంట. టీవీ చూస్తా తింటున్నాడు. ఎర్లీ మార్నింగే లేసాడండి 5కి. చక్కగా నాకు పనుల్లో కూడా సాయం ఉంటాడు. ఓకేనండి, నేనైతే రెడీ అయిపోయాను. బాబుని స్కూల్ దగ్గర అయితే దించొస్తాను. బ్యాగ్ తెచ్చుకుని స్కూల్ దగ్గర దించొస్తాను. ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి స్కూల్ వచ్చేసరికి ఒక 1 కిలోమీటర్ ఉంటుందండి. బస్ ఫీజు ఎక్కువ అని చెప్పేసి నేనైతే ఆటోలోనే తీసుకెళ్తాను. వచ్చేటప్పుడేమో నడుచుకుంటూ వస్తాను, వెళ్ళేటప్పుడేమో బాబుని ఆటోలో తీసుకెళ్తాను. ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయంట. బాగా హడావిడి గొడవ పెడుతున్నాడు. నన్ను వదిలిపెట్టి స్కూల్లో వదిలిపెట్టని చెప్పేసి ప్యాడ్ కూడా తెచ్చుకున్నాడు. ప్యాడ్ చేతిలో పట్టుకొని వెళ్ళి ఫస్ట్ ఎగ్జామ్ ప్యాడ్ మీద రాయాలంట. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నేనైతే బాబుని స్కూల్లో వదిలిపెట్టేసి వస్తాను. బాయ్ చెప్పు. బాయ్. ఏది బాయ్ చెప్పు. బాయ్. ఓకేనండి, స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కారం మట్లు వేసుకుంటున్నాను. బాగా ఆకలేస్తుంది. వదిలిపెట్టేసి వచ్చాను తేజాని. కారం మట్లు వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కారపట్లు. లైట్ షేడ్ వల్ల మీకు రెడ్గా కనిపించట్లేదు, లైట్ షేడ్ పడుతుంది. ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసాను. ఇలా దోశ పిండిలో ఉల్లిగడ్డ ముక్కలు, కారం, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. అంటే మా అబ్బాయికి పచ్చిమిర్చి మంటగా ఉంటాయని నేనైతే వేయలేదు. ఇలా కారమట్లు వేసుకొని తినండి ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుంటాయండి కారపట్లు. ఓకేనండి, బాబుని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసిన తర్వాత బ్రష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బ్రష్ చేసుకొని తిన్నాను, కారమట్లు వేసుకొని తిన్నాను. నేను ఏ పనైనా చేసే ముందు తినేసే చేస్తానండి. ఎంత పనైనా ఆపేసి ఫస్ట్ తిన్న తర్వాతే
నేను చేస్తాను, తినకుండా అయితే నేను చేయను ఫ్రెండ్స్. టిఫిన్ తిన్నాను, బట్టలు ఉతికేసాను. అవి మొత్తం వీడియో రూపంలో మీకు పెట్టలేదు, ఎందుకంటే ఈరోజు నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి షూట్ చేయలేదు ఫ్రెండ్స్. పనులు మొత్తం అయిపోయాయి, మంచి కుకింగ్ కూడా చేశాను. జారుడు పప్పను తెల్ల కాకరకాయలు ఉంటాయి కదండి, చిట్టి కాకరకాయలు, వాటిని ఫ్రై చేశాను. చాలా చాలా బాగుంటుందండి. మీకు అది కుకింగ్ వీడియోలో ఎలా చేశానో పెట్టాను ఫ్రెండ్స్, వాచ్ చేయండి. చాలా బాగుంటాయండి తెల్ల కాకరకాయలతో కారం. నేను ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం బుక్ చదువుతాను ఫ్రెండ్స్, బుక్ చదువుతాను. నాకు ఈ పుస్తకం నాకు గిఫ్ట్గా వచ్చిందండి. స్కూల్లో ఒక బెస్ట్ టీచర్గా, మంచి టీచర్గా నాకు గిఫ్ట్గా అనేది ఈ పుస్తకం ఇచ్చారు. ఈ పుస్తకం నాకు వచ్చి కూడా ఒక 5-6 ఇయర్స్ అవుతుంది, 5-6 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి ఏదైనా కానీ తెలుగు సంబంధించినవి ఉంటాయండి, తెలుగు సబ్జెక్ట్ సంబంధించినవి ఉంటాయి. పెద్ద బాల శిక్ష 2 అండి, ద్వితీయ విభాగం. మొదటి విభాగం కూడా ఉంటుంది. నాకైతే ఇదైతే గిఫ్ట్గా ఇచ్చారండి. ఇందులో మన పాతకాలపు విషయాలైనా కానీ, ఫెస్టివల్స్ గురించి అయినా కానీ A to Z మొత్తం ఉంటాయండి. కవిత్వాలైనా, సామెతలైనా, పద్యాలైనా, మంచి మంచి స్టోరీస్ అయినా, నీతి కథలైనా, ఏదైనా కానీ మనకి సైంటిఫిక్, మామూలుగా గడపలకి పసుపు ఎందుకు రాస్తారు, ఇవన్నీ చాలా చాలా విషయాలు ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. మనం తెలుసుకోవచ్చు, ప్రతి ఒక్క విషయం ఉంటుంది. నేనైతే ఖాళీగా ఉంటే, ఒకవేళ సమయం ఉంటేనండి, డైలీ సమయం నాకు దొరకదండి, ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను. సమయం దొరికితే మాత్రం నేను ఈ పుస్తకం చదువుకుంటాను ఫ్రెండ్స్. నాకైతే ఈ పుస్తకం అంటే చాలా ఇష్టం. నాకు గిఫ్ట్గా వచ్చింది కాబట్టి, ఇంకా నాకు గిఫ్ట్గా వచ్చినవి కూడా ఉన్నాయి. అది ఒకరోజు మీకు వీడియోలో చూపిస్తాను. సమయం ఉన్నప్పుడల్లా ఇందులో ఉన్న చాలా విషయాలు నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానండి, తెలుసుకుంటాను. అందులోవే నాకు తెలిసినవే మీతో షేర్ చేసుకుంటాను, మీకు మెసేజ్ రూపంలో పెడతానండి. ఇదేనండి, నేను ఒక 10 నిమిషాలు అంటే ఒక 15 మినిట్స్ ఈ బుక్ చదువుకుంటాను ఫ్రెండ్స్. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఓకేనండి, పుస్తకం అయితే చదవడం అయిపోయిందండి. ఒక 15 మినిట్స్ చదివాను. అందులో ప్రతి ఒక్కరోజు డైలీ కాకపోయినా 2 డేస్కి ఒకసారి ఏదో ఒక విషయం గురించి నేనైతే తెలుసుకుంటానండి. బాగా ఆకలేస్తుందని చెప్పేసి నేనైతే అన్నం పెట్టుకొని తింటున్నాను. పప్పు, కాకరకాయలు, తెల్ల కాకరకాయల కారం చేశానండి. చాలా చాలా బాగుంటుంది. కుకింగ్ వీడియోలో ఎలా చేశానో మీకు పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. మా బాబుకైతే బాక్స్ మార్నింగే రెడీ చేసి, చూశారు కదా, మార్నింగే కలిపేసి బాక్స్లో పెట్టేసి పంపిస్తాను. ఇంక వాడు వచ్చిందాక ఈ వీడియో షూట్ చేసుకోవడం, ఇంట్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఒక ఖాళీ దొరికితే ఒక 1 అవర్ పడుకుంటాను, దొరకకపోతే పడుకోను. అందరూ వ్లాగ్స్ తీయమని అడుగుతున్నారండి, అందుకని నేను ఈరోజు వ్లాగ్స్ తీద్దామని డిసైడ్ అయ్యాను. కొంచెమే నన్ను తీసింది ఈరోజు, ఫస్ట్ కాబట్టి బ్లాగ్ తీయడం కొంచెమే తీశాను. కాకరకాయ కారం అయితే సూపర్గా ఉందండి. నేను ఇలా కాయలుగా వేయించాను కట్ చేసి. చాలా బాగుంది. ఏదైనా కానీ నేను టైంకి తింటానండి, తిన్న తర్వాత ఏ పనైనా చేస్తాను.
చిట్టి కాకరకాయలు ఇవి. సూపర్గా ఉన్నాయండి. అదే స్కూల్కి వెళ్ళాను అనుకోండి, ఇలా ప్రశాంతంగా తినడానికి లేదు. మాకైతే 20 minutes టైం ఉంటుందండి టీచర్స్కి. 20 minutes ఫాస్ట్గా తినేసి క్లాస్కి వెళ్ళిపోవాలి. క్లాస్లోనే తినాలంటే క్లాస్కి వెళ్ళిపోయేది ఏం లేదు. క్లాస్లోనే పిల్లల్ని చూసుకుంటూ 20 minutesలో తినేసేయాలి. పిల్లలకి ఒక 40 minutes టైం ఉంటుంది, టీచర్స్కి ఒక 20 minutesేనండి. అసలు బిజీగా ఉంటుంది. కడుపు నిండా తిన్నది కూడా లేదు. హడావిడిగా తినాలి, హడావిడిగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఇంత ప్రశాంతంగా తింటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇంతటితోనే అండి వ్లాగ్. అంటే ఫస్ట్ టైం కాబట్టి తీసేది కొంచెమే నేను షూట్ చేశాను. రేపటి నుంచి మంచివి తీస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నా వీడియో ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ నేనైతే పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? సపోర్ట్ చేయండి. బాయ్.